In the fire, they will come a leader. Oh, this Gambhiram. అరే ఆగండి ఆగండి మామా బ్రోస్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది, అలాగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సూర్యవంశీ పట్టాడు బ్యాట్ పట్టాడు. ఆర్సీబీ బౌలర్ కి చుక్కలు చూపించాడు. మొదటి బాల్ 6, రెండో బాల్ 6. ఆర్సీబీ బౌలర్లు ఉతికి ఆరేసా. 15 బాల్స్ కి 50, 20 బాల్స్ కి 70. స్ట్రైక్ రేట్ ఏమో 300. ఊచకోత ఆర్సీబీ బౌలర్లకి ఊచకోత. కింగ్ బ్రో ఎట్టుంది సూర్యవంశీ దెబ్బ కొట్టినా మీ బౌలర్లు ఉతికి కొట్టినా. 25 బాల్స్ జస్ట్ 25 బాల్స్ కి 78 రన్స్. అరే స్ట్రైక్ రేట్ అయితే 300+. ఇట్లుంది మన వెల్కమ్ షాట్. హేజల్వుడ్ ని భువనేశ్వర్ కుమార్ ని మంచి 6 తో వెల్కమ్ పలికిన. 7 6లు 8 4లు గువాహతి స్టేడియం మొత్తం గర్జించింది. సూర్యవంశీ అంటారా బాబు, ఒక్కొక్కరిని పిసికి పడేసా. పాటిదారు ఒక చిన్న పొరపాటు వల్ల మ్యాచ్ మొత్తం పీకింది. అరే ఫాస్ట్ బౌలర్ కి కుక్కలు కొట్టినట్లు కొడుతున్నారు. అలాంటప్పుడు పవర్ ప్లే లో నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి కదూ. అలా కాదనేసి 6 ఓవర్ మళ్ళీ అభినందన్ కి ఇస్తావా? అప్పుడు ఛాన్స్ ఇచ్చింటే ఈ పిల్ల పిత్రే గాని అప్పుడే పీకి పడేసేవాడిని. అలా కాదని ఫాస్ట్ బౌలర్లు నమ్మావు, వాళ్ళు మాత్రం నీకు నాకిచ్చేశారు. అరే ఏం చేయమంటావు కృణాలు? భువనేశ్వర్ కిస్తే భువనేశ్వర్ ని కొడుతున్నారు, హేజల్వుడ్ కిస్తే హేజల్వుడ్ ని కొడుతున్నారు, అభినందన్ కిస్తే కుక్కను కొట్టినట్లు కొడుతున్నారు. అలాంటప్పుడు స్పిన్నర్ కిస్తే ఇంకా దంచి కొడతారనేసి నీకివ్వలేదు, లేకపోయింటే అప్పుడే ఇచ్చేవాడిని. అరే ఏంది భయ్యా మీరు మ్యాచ్ ని అంత సింపుల్ గా పెడితే అంతవరకు లాక్కోబోతారని కల్లో కూడా ఉంచుకోలేదు. ఇలా నా పుల్ల పీకిందో లేదో వరుసగా 3 పుల్లలు వట్టిగానే పీకిపోయింది. హెట్ మైర్ ఫస్ట్ బాల్ కే అవుట్. ఆ తర్వాత పరాగణ కెప్టెన్ వస్తే వాయినా అవుట్. ఎట్లో జడ్డన్ వచ్చి జిట్టుగా ఆడి మ్యాచ్ ని లాస్ట్ వరకు తీసుకోవెళ్ళా. ఏదో ఒకటి మంచి శకనం అంటే జూరెల్ బై లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ గెలిపించడమే. అరే ఏమైందిరా బాయ్ మీకు? బ్యాటింగ్ లో చూస్తే అలా అవుట్ అయిపోయారు, బౌలింగ్ లో చూస్తే అంతగానం రన్స్ ఇచ్చారు. ఆ మిడిల్ ఓవర్ లో 3 పుల్లలు పీకినప్పుడు ఇంకొక పుల్లగిన పీకింటే గెలిచే ఛాన్స్ అన్నా ఉండేది. కావాల్సిందే మీకు అలానే కావాల్సిందే. అరే 2 మ్యాచ్లు ఎంత మంచిగా బౌలింగ్ వేసి మ్యాచ్లు గెలిపించా. అలా కాదని ఆ ఉట్టుకడ వచ్చేపాటికి వాడికి ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు ఏమైంది లాస్ట్ కి మ్యాచ్ పీకింది, రన్స్ అయితే కుక్కను కొట్టించుకున్నట్టు కొట్టించుకున్నారు. కమాన్ మై డియర్ కాటరమ్మ కొడుకులు, యుద్ధానికి సిద్ధం కాండి. లాస్ట్ మ్యాచ్ అయితే జస్ట్ మిస్ లో పోయింది. అరే ఈ మ్యాచ్ లో పంజాబ్ అయిన పిసికి మన ఎస్ఆర్హెచ్ కథ ఏంటో చూపించాలి. అరే బౌలర్లు అయితే మంచి ఫామ్ లో ఉన్నారు, కానీ బ్యాటర్లు మాత్రం మంచి ఫామ్ లోనే లేకపోయారు. ఎస్పెషల్లీ ఓపెనర్స్. అదేం దరిద్రం బ్యాటింగ్ రా బాబు. ప్రతి మ్యాచ్ లను మంచి స్టార్ట్ ఇచ్చేది పోయి పవర్ ప్లే లోనే పుల్లను పోగొట్టుకుంటున్నారు. అరే కిషాను నువ్వేమో పెద్ద కోరుతున్నట్లు మాట్లాడుతున్నావు. ఫస్ట్ మ్యాచ్ తప్ప మిగతా 2 మ్యాచ్లు డొల్లే. అయినా లాస్ట్ మ్యాచ్ మన మేనేజ్మెంట్ మనకు పెద్ద బొక్క పెట్టింది. మన స్ట్రెంత్ మొత్తం బ్యాటింగే, అలాంటిది బౌలింగ్ పిచ్ ఇచ్చి పడేశాడు. బ్యాటింగ్ పిచ్ కినా ఇచ్చింటే ఇరగ తీసేం వాళ్ళము. బ్యాటింగ్ పిచ్ ఇచ్చినా బౌలింగ్ పిచ్ ఇచ్చినా, స్పిన్ కి అనుకూలంగా ఇచ్చినా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఇచ్చినా, ఇక్కడ ఉన్నది పంజాబ్. పిచ్చ ఫామ్ లో ఉన్న పంజాబ్ లాస్ట్ మ్యాచ్ 1 పాయింట్ పానీ మిల్గా అయింది. ఈ మ్యాచ్ లో పానీ లేకపోతే మీకు మాత్రం పిప్పే. అరే మీ దగ్గర మంచి బౌలర్లున్నా మంచి స్పిన్నర్లున్నా ఒక్కసారి మా కాటరమ్మ కొడుకులకి చెలరేగితే మీ బౌలర్లకు మాత్రం ఎత్తి మింగుడు ఎత్తి కొట్టుడు. ఇక్కడ ఉన్నది కాటరమ్మ కొడుకులు. సంపుతాం 3 నోర్లు వట్టిగానే సంపుతాం.